మెట్రో స్టేషన్ వచ్చేసి అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. మీకైతే ఇప్పుడు పెద్ద పెద్ద బిలియన్ 6 to 10 వరకు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈ వీడియోలో నేను వెళ్ళే లొకేషన్లో చాలా మంది జాగింగ్కి వాకింగ్కి వస్తూ ఉంటారు. సో నేనైతే వెరీ ఇంట్రెస్టింగ్ లొకేషన్ అయితే మీకైతే చూపించబోతున్నాను. సో దిస్ ఈజ్ మై లీవింగ్ ఏరియా. సో ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ అన్నమాట. ఈ మెట్రో స్టేషన్ వచ్చేసి అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్సలేటర్స్ ఉంటాయి లోపల ఉంటే ఇక్కడ దీని కింద మెట్రో స్టేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ మార్నింగ్ దుబాయ్. సో నేనైతే ఎవ్రీడే ఇదే లొకేషన్ నుంచి వాక్ చేస్తూ నా డ్యూటీకి అయితే వెళ్తాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బనియాస్ మెట్రో స్టేషన్ లోపల ఉంటుంది. సో మెట్రో స్టేషన్ వచ్చేసి అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. సో ఈ ప్లేస్ నుంచి నేను రోజు డ్యూటీకి అయితే వెళ్తాను. సో ఇప్పుడైతే 6:20 మార్నింగ్ 6:20 అవుతుంది. సో ఈ లొకేషన్ని బనియాస్ స్ట్రీట్ అంటారు. ఇది వచ్చేసి బనియాస్ మెట్రో స్టేషన్, ఇంతకుముందు చూపించాను కదా. సో నేను డ్యూటీ చేసే లొకేషన్ ఇది. మీకైతే ఇప్పుడు ఒకటి చూపించబోతున్నాను. సో మనమైతే ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలంటే ఫస్ట్ రెడ్ సిగ్నల్ ఉంటే మనం ఆగాలి, లేదంటే మనకు ఫైన్ పడుతుంది. ఆల్రెడీ వెహికల్స్ కూడా ఆగినాయి. సో మనకు గ్రీన్ సిగ్నల్ పడ్డది కదా, అప్పుడే వెళ్ళాలా. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా రెడ్ సిగ్నల్ ఉంది. సో నేను అగైన్ ప్రెస్ వెయిట్ ఫర్ గ్రీన్ సిగ్నల్. ఎస్. సో ఇదైతే మోస్ట్ అందరికీ తెలియాలి. ఎవరైనా దుబాయ్లో ఉన్న వాళ్ళు ఈ రూల్స్ అయితే పాటిస్తారు, లేదంటే మనకు ఫైన్ అయితే వచ్చేస్తుంది. ఫైన్ వచ్చేసి దగ్గర మనకు 200 dirham అంటే లైక్ అరౌండ్ 6,000-7,000 ఇండియన్ కరెన్సీలో ఫైన్ అయితే అవుతుంది మనకు. సో బీ కేర్ఫుల్. సిరీస్ స్పాట్స్. మీకు బుర్జ్ ఖలీఫా కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ దట్స్ వన్ బుర్జ్ ఖలీఫా. ఇక్కడ నుంచి అరౌండ్ 8-9 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నాకు ఎప్పుడైనా బోరింగ్ ఉంటే మాత్రం ఈ లొకేషన్కి అయితే విజిట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఏంటంటే దుబాయ్లో పార్క్ అండ్ లైక్ ట్రీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ ట్రీస్ ఉన్నాయి. హౌస్ దిస్ లొకేషన్. సో నేను చెప్పాను కదా, ఇదే లొకేషన్. ఇక్కడైతే చాలా మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ అక్కడ యోగా అండ్ మెడిటేషన్ అయితే నడుస్తుంది. దిస్ ఈజ్ ద దుబాయ్. సో ఇది వచ్చేసి డేరా దుబాయ్ అంటారు దీన్ని. అండ్ దిస్ ఈజ్ ఎ వెరీ అమేజింగ్ లొకేషన్. సో ఇక్కడ నైట్ టైంలో లైటింగ్ షోస్, డ్యాన్స్, సో అలా నడుస్తుంది ప్రోగ్రామ్స్. దిస్ ఈజ్ దుబాయ్. అండ్ సిరీస్ బుర్జ్ ఖలీఫా, అక్కడ ఉంది బుర్జ్ ఖలీఫా. ఓకే, సో ఇక్కడ నుంచి అరౌండ్ 8-9 కిలోమీటర్ అలా ఉంటుంది. సో దిస్ ఈజ్ దుబాయ్ ఫ్రేమ్. దిస్ ఈజ్ బుర్జ్ ఖలీఫా. సో ఎలా ఉంది లొకేషన్? నాకైతే ఎవ్రీ టైం బోరింగ్ ఉండే టైంలో నేనైతే ఇక్కడైతే విజిట్ చేస్తాను. ఈజ్ సన్ రైజ్. సో నౌ 6:30 ఐ థింక్. నౌ సన్ రైజ్. చాలా మంది ఇక్కడ వాకింగ్ కి వస్తూ ఉంటారు. హౌస్ దిస్ ప్లేస్? లెట్స్ కామెంట్. ప్లేస్ ఎలా ఉంది? నచ్చిందా మీకు? సో నచ్చితే కామెంట్ చేయండి. ఎలా ఉంది మార్నింగ్ దుబాయ్? దిస్ ఈజ్ దుబాయ్. బట్ ఇది కాదు మొత్తం దుబాయ్. బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా వెళ్తే అక్కడ బిజినెస్ బాయ్ ఉంటుంది, బిగ్ టవర్స్ అయితే ఉంటాయి. సో అక్కడ కూడా విజిట్ చేద్దాం మనం డెఫినెట్లీ. అండ్ ఐ విల్ షో యూ దుబాయ్. సో నేనైతే మీకు ఖచ్చితంగా దుబాయ్ని A to Z వ్లాగ్స్ అయితే చేస్తాను. సో ఇవి వచ్చేసి ప్రైవేట్ బోట్స్ అన్నమాట. పెద్ద బిలియనర్స్ వాళ్ళైతే బుక్ చేస్తూ ఉంటారు దీన్ని. డబ్బున్నోళ్ళు కదా, సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే. అండ్ ఇక్కడ కనుక పబ్లిక్ ఏరియాలో వర్క్ నడిస్తే ఈ వర్క్ని ఇమీడియట్లీ ప్రాసెసింగ్ చేసేస్తారు వాళ్ళు. విత్ ఇన్ వన్ డేలో చేసేస్తారు.
అండ్ వాళ్ళు పాటించే ఈ జాగ్రత్తలు, సో వాళ్ళు ముందే చెప్పేస్తారు మనకు ఇక్కడ క్లీనింగ్ నడుస్తుంది, వర్క్ నడుస్తుంది, జాగ్రత్త అని. సో ఇవి వచ్చేసి అదే. అండ్ దుబాయ్లో ఉన్న వాళ్ళు ఈ లొకేషన్ని విజిట్ చేయాలంటే యూనియన్ మెట్రో స్టేషన్ నుంచి మనం అయితే బ్యాక్ సైడ్ అయితే రావాలి ఈ లొకేషన్ని విజిట్ చేయాలంటే. కానీ ఫ్యామిలీస్ మాత్రం ఈ లొకేషన్ని డెఫినెట్లీ విజిట్ చేయాలి. అది కూడా ఈవినింగ్ టైంలో చేయాలి. మార్నింగ్ టైంలో అంటే సో అందరికీ డ్యూటీ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలో నాట్ పాసిబుల్. బట్ ఈవినింగ్ టైంలో ఈజ్ ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది వెదర్. అండ్ డెఫినెట్లీ విజిట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి బోట్స్ ఇక్కడనే ఆగుతాయి. సో ఇక్కడ నుంచి మనం దీన్ని వచ్చేసి డేరా దుబాయ్ అంటారు, దాన్ని వచ్చేసి బార్ దుబాయ్ అంటారు. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళనీకి జస్ట్ 1 రూపీస్ తీసుకుంటారు, జస్ట్ 1 దిరం తీసుకుంటారు. దుబాయ్ది జస్ట్ 1 దిరంలో మనం అయితే ట్రిప్ అయితే చేయొచ్చు. డేరా దుబాయ్ నుంచి బార్ దుబాయ్ వరకు మనం జస్ట్ 1 దిరంతోనే ట్రావెల్ అయితే చేయొచ్చు. సో వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అండ్ ఈ బ్లాగ్ కూడా మనం అతి త్వరలో చేసేద్దాం. దిస్ ఇస్ దుబాయ్, చాలా పెద్దగా ఉంటుంది. సిరీస్ బుర్జ్ ఖలీఫా. సో ఇవి వచ్చేసి ప్రైవేట్ బోట్స్ అన్నమాట. అండ్ నేనైతే అడిగాను 1 అవర్కి ఎంత వచ్చేసి. 1 అవర్కి వచ్చేసి ఆయన 50-60 దిరం అన్నారు. 60 అంటే అరౌండ్ ఇండియన్ కరెన్సీలో 1000-1500 అలా అవుతుంది జస్ట్ 1 అవర్కి. చూస్తున్నారు కదా. సో మనం అయితే డెఫినెట్లీ విజిట్ చేద్దాం వన్ డే. సో నాకు బోరింగ్ టైంలో ఇక్కడనే వచ్చి నేనైతే స్టే అయితే చేస్తాను. ఇక్కడ చాలా మంది వాకింగ్కి వస్తూ ఉంటారు కదా. ఆల్రెడీ వాకింగ్ మెడిటేషన్ అనేది నడుస్తుంది. అండ్ ఇక్కడనే చెట్లు ఉంటాయి, బాగా చెట్లు ఉన్నాయి. ఎక్కడైనా చెట్లు కనిపిస్తున్నాయా మీకు? ఇక్కడ ఎక్కడ ఉన్నాయి చెట్లు. సో ఇక్కడ పార్క్ ఎక్కడ ఉందో అక్కడనే చెట్లు ఉంటాయి. కానీ చెట్లున్న దగ్గర చాలా కూల్ ఉంటుంది. సో దుబాయ్లో చెట్లున్న దగ్గరనే ఉండాలా అప్పుడప్పుడు, కొంచెం ప్రశాంతంగా, కొంచెం మనశ్శాంతి కూడా ఉంటుంది మనకు. సో దిస్ ఈజ్ మై రొటీన్ డే. సో నేనైతే ఎవ్రీడే ఈ టైంకి ఇక్కడికి వచ్చి ఇక్కడ మెడిటేషన్ అండ్ ఈ లొకేషన్ అయితే ఎంజాయ్ చేశాను. ఎవ్రీడే మార్నింగ్ లైక్ 7-6. సో మనం కూడా కొంచెం సేపు ఉండి మెడిటేషన్ చేసి వెళ్ళిపోదాం. అండ్ నేనైతే రోజు సో ఇక్కడనే వచ్చి మెడిటేషన్ చేసి అండ్ ఈ లొకేషన్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాను. అండ్ నా డ్యూటీ వచ్చేసి మార్నింగ్ 10-11కి అలా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి 5-6కి అలా అయిపోతుంది. అండ్ ఈ మార్నింగ్ 6-10 వరకు ఈ గ్యాప్లో నేనైతే ఇక్కడికైతే విజిట్ చేస్తాను. సో ఐ లైక్ మెడిటేషన్. నేను మెడిటేషన్ ఎందుకు చేయాలనుకుంటున్నాను తెలుసా? సో దుబాయ్లో ఎక్కడ చూసినా అవుట్ సైడ్ హాట్ అండ్ ఇన్సైడ్ రూమ్లో వచ్చేసి 24 hours ఏసీ ఉంటుంది. సో ఆ ఏసీలో లంగ్స్ అన్ని పాడైపోతాయి. సో ఇలాంటి పీస్ఫుల్ పార్క్కి వచ్చి కొంచెం సేపు మెడిటేషన్ చేయడం మన ఆరోగ్యానికి మంచిది. సో కాబట్టి నేను డైలీ మార్నింగ్ ఇక్కడనే వచ్చి మెడిటేషన్ చేసి వెళ్ళిపోతాను. సో మీరు కూడా దుబాయ్లో ఉంటూ ఇలాంటి మెడిటేషన్ అయితే చేయాలి. సో తప్పకుండా, ఎందుకంటే మన హెల్త్కి చాలా మంచిది. సో ఈ మెడిటేషన్ జస్ట్ 10-20 మినిట్స్ మాత్రమే ట్రై చేయండి. ఎంత పీస్ఫుల్ మైండ్ ఉంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నా వచ్చేసి ఒక 50 లేదా ఒక 100 పుషప్స్ కొట్టి వెళ్ళిపోదాం. అండ్ ఇవాళతో ఈ వ్లాగ్ ని క్లోజ్ చేసేద్దాం. సో నా
నేనైతే 30 పుషప్స్ అయితే కొట్టాను. సో ఇంకా రిమైనింగ్ 70 పుషప్స్ అయితే ఉన్నాయి. అవి చేసేసి వెళ్ళిపోదాం. అండ్ మీరు చూస్తున్నారు కదా, మొన్న టైం వచ్చేసి 7 అవుతుంది, అయినా ఎంత వేడి ఉందంటే చూస్తున్నారు కదా, ఫేస్ అంతా తడిసిపోయింది, వెనక టీ షర్ట్ కూడా తడిసిపోయింది. అండ్ మన దగ్గర 7 o'clock వచ్చేసి మార్నింగ్ చాలా వెదర్ అయితే చాలా కూల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలా అంటే మార్నింగ్ 7 o'clockలో ఎలా కొడుతుందో మన దగ్గర 12-1కి అలా కొడుతుంది. సో ఇక ఆఫ్టర్నూన్ విషయానికి వస్తే జస్ట్ మనం ఒక 2 minutes వాక్ చేసినా కానీ అంతా తడిసిపోతాం, అలా కొడతాయి ఇక్కడ ఎండలు. సో గాయ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మంచి మంచి పవర్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వలన ఇంకా మంచి మంచి పవర్ఫుల్ కంటెంట్ తోని మీ ముందు ఉంటాను. అండ్ మీకు ఇంకా దుబాయ్ గురించి ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి, జాబ్ అప్డేట్స్ లేదంటే ఇంకా వేరే ఎలాంటి వీడియో కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ చేసి డెఫినెట్లీ వీడియోస్ అయితే చేస్తాను.